Namaste. Welcome to Sakshi Education. This is Ram. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించిన భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అదేవిధంగా వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మరీ ముఖ్యంగా వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి జరగనుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్లో మొత్తం 91 ఖాళీలు అయితే మనకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో మనం ఒకసారి పోస్టుల వారీగా చూసుకున్నట్లయితే మొత్తం అసిస్టెంట్ మేనేజర్ సంబంధించిన ఉద్యోగాలు, గ్రేడ్ ఏ సంబంధించిన ఉద్యోగాలు, ఓకేనా. అయితే మనకు రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్ సంబంధించిన ఖాళీలు చూసినట్లయితే 85, అదేవిధంగా లీగల్ సర్వీస్ సంబంధించి 2, అదేవిధంగా ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ సంబంధించిన 4 ఖాళీలు అయితే ఉన్నాయి. మొత్తంగా మనకు 91 ఖాళీలు అయితే ఈ నోటిఫికేషన్లో ఉంది. మరి వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి జరగనుందని అంటే నవంబర్ 8వ తేదీన వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది. చివరి తేదీ నవంబర్ 30వ తేదీన వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అనేది ముగియడం జరుగుతుంది, ఓకేనా. ఈ నాబార్డ్ నుంచి విడుదలైనటువంటి అసిస్టెంట్ మేనేజర్ సంబంధించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఈ దరఖాస్తు ప్రక్రియ ఎప్పుడైతే మనకు మొదలవుతుందో చివరి తేదీ చూసినట్లయితే నవంబర్ 30న వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అనేది ముగియడం జరుగుతుంది, ఓకేనా. అయితే అఫీషియల్గా మనకు ఇది నాబార్డ్ వెబ్సైట్ ఏదైతే ఉందో, నాబార్డ్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ nabard.org ఈ వెబ్సైట్ ద్వారా మీరు లాగిన్ అయ్యి వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అనేది చేసుకోవచ్చు, ఓకేనా. అయితే వీటికి సంబంధించిన దరఖాస్తు లింక్ మీకు కావాలనుకుంటే సాక్షి.com సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో మీకు దీనికి సంబంధించిన పూర్తి ఒక ఆర్టికల్ అనేది అందుబాటులో ఉంటుంది. దాని ద్వారా మీరు డైరెక్ట్గా వీటికి సంబంధించిన దరఖాస్తు లింక్ అనేది పొందవచ్చు, ఓకేనా. అయితే ఒకసారి వీటికి సంబంధించిన ఫర్దర్ ప్రాసెస్ అంటే దీంట్లో మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా శాలరీ బేస్డ్ ఏ విధంగా ఉంటుంది చూసినట్లయితే ఇక్కడ ఈ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు శాలరీ వచ్చేసరికి మినిమం శాలరీ 44,500 నుంచి మనకు మొదలవడం జరుగుతుంది. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత మెయిన్స్ ఉంటుంది. ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అవుతారో వారికి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 స్టెప్స్ అనేది మనకు ఖచ్చితంగా దీంట్లో ఉంటుంది. ఇది కంప్లీట్గా గ్రేడ్ ఏ సంబంధించిన ఉద్యోగాలు, ఓకేనా. గ్రేడ్ ఏ సంబంధించిన ఉద్యోగాలు. అయితే ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఒకసారి ఇందులో మనకు జనరల్ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా సిఏ పోస్టులు, ఫైనాన్స్ అంటే చార్టర్డ్ అకౌంట్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి, ఫైనాన్స్ ఉన్నాయి, కంప్యూటర్ ఐటీ సంబంధించి ఉన్నాయి, అగ్రికల్చర్ ఉంది, అనిమల్ హస్బెండరీ, ఫిషరీస్ సంబంధించిన ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్ ఉంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉన్నాయి, అదేవిధంగా జియో ఇన్ఫర్మాటిక్స్, ఫారెస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్, స్టాటిస్టిక్స్, అదేవిధంగా ప్లాంటేషన్ అండ్ హార్టికల్చర్, డెవలప్మెంట్ మేనేజ్మెంట్, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లేదా సైన్స్ సంబంధించినది, అదేవిధంగా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే హెచ్ఆర్ఎం సంబంధించినది, లాస్ట్కి రాజ్ భాషకు సంబంధించిన ఉద్యోగాలు అయితే ఇందులో ఉన్నాయి. సో ఇక్కడ మీకు నేను ఏదైతే చదివానో వాటికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ మీకు ఉంటే సరిపోతుంది అనమాట, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఉందనుకోండి, ఎవరైతే ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో సంబంధిత రంగంలో మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ బ్యాచిలర్ డిగ్రీ కానీ ఉంటే మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్, ఓకేనా. అదేవిధంగా మనకు హార్టికల్చర్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, హార్టికల్చర్ రంగంలో మీరు ఖచ్చితంగా మీకు డిగ్రీ పట్టా ఉండాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి రంగాలలో మీకు డిగ్రీ పట్టా ఉంటే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. మరి వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసినట్లయితే అభ్యర్థులకు ఇక్కడ కనీస వయసు చూసినట్లయితే 21 సంవత్సరాలు ఉండాల్సి ఉంటుంది. అంటే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు కనీసం 21 సంవత్సరాలు, మ్యాక్సిమం 30 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. అయితే ఇక్కడ ఎస్టీ, ఎస్సీ మరియు ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా, అదేవిధంగా ఓబీసీ సంబంధించిన అభ్యర్థులు కూడా వీరందరికీ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు అనేది వర్తిస్తుంది, ఓకేనా. సో ఇది మనకు నాబార్డ్ నుంచి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధించిన భర్తీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి ప్రక్రియ అనమాట, ఓకేనా. చివరి తేదీ మనకు నవంబర్ 30వ తేదీన మనకు వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అనేది ముగియడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో నవంబర్ 30 లోపే మీరు దరఖాస్తు చేసుకుంటే మంచిది. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి మనకు ఎగ్జామ్ ప్యాటర్న్లో సిలబస్ ఒకసారి చూసినట్లయితే మనకు రీజనింగ్ ఉంటుంది. ఫస్ట్ మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్లో చూసినట్లయితే రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, కంప్యూటర్ నాలెడ్జ్, అదేవిధంగా అర్థమెటిక్ ఉంటుంది, అదేవిధంగా డెసిషన్ మేకింగ్ అంటే ఆప్టిట్యూడ్ సంబంధించిన ఉంటుంది, అదేవిధంగా జనరల్ అవేర్నెస్,
అదేవిధంగా మనకు ఎకానమీ ఉంటుంది, అగ్రికల్చర్ సంబంధించిన టాపిక్ నుంచి కూడా మనకు ఓవరాల్గా దీంట్లో సిలబస్ ఉంటుందన్నమాట. అంటే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా 200 మార్కులకు మనకు ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి గాను మనకు 2 గంటల సమయం ఉంటుంది. అంటే 2 అవర్స్లో మీరు ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా మనకు మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చేసరికి అంటే పేపర్ 2 ఏదైతే ఉంటుందో ఆ మెయిన్స్ ఎగ్జామ్లో మనకు జనరల్ ఇంగ్లీష్తో పాటుగా డిస్క్రిప్టివ్ పేపర్ సంబంధించి కూడా ఉంటుంది. ఓకేనా. సో ఇది మనకు వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఈ విధంగా మనకు ఈ ఎగ్జామ్కి ఈ పోస్టులకు సంబంధించిన ప్రక్రియ ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇది మనకు నాబార్డ్ నుంచి విడుదలైనటువంటి అసిస్టెంట్ మేనేజర్ సంబంధించిన పోస్టులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.